రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఒక్కసారి ఈ లెటర్ని ఆ అమ్మాయి ఎంత బాధతో ఆవేదనతో కృంగిపోయి ప్రాణాలు తీసుకుంటూ ఆవేదనతో ఈ లెటర్ రాసిందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి అని చెప్పి మీడియా ద్వారా అభ్యర్థిస్తూ ఉన్నాం. 23వ తారీఖున ఇంత గొప్పగా చదువుకుని ఉన్నటువంటి ఒక ఆడపిల్ల మన ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. కానీ అది ఆత్మహత్య కాదు, అది హత్యే. ఆమె అంత బలహీనురాలు కాదు. పేద కుటుంబంలో పుట్టినా కూడా ఎంతో ధైర్యంతో అన్ని ఒడిదుడుకుల్ని అధిగమించి ఈ రోజున ఈ స్థాయి వరకు వచ్చినటువంటి ఆడబిడ్డ అటువంటి చర్యకు పాల్పడదు అని చెప్పి మేము చాలా ధైర్యంగా మహిళలుగా మేము చెప్పదలుచుకున్నాం. కానీ ఈ రోజున హాస్పిటల్ యాజమాన్యం కానీ మరి ఆ నిందితుడికి అండగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి పెద్దలు కొమ్ము కాస్తా ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిరుపేద కుటుంబం అయ్యా, ఇదిగో చూడండి, తండ్రిని కూలీ నాలి చేసుకుంటాడంట. ఇక్కడ వారం రోజులుగా ఇక్కడ హాస్పిటల్ బయట పడిగాపులు పడుతూ ఏం చేయాలో అర్థం కాక నా బిడ్డని బ్రతికించండి అని చెప్పి ఆ అమ్మాయికి చెందినటువంటి మేనత్తలు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయ విరాధారకంగా ఏడుస్తున్నా కూడా ఇప్పటివరకు మీకు తీరికలేదా? ఏం ముఖ్యమంత్రి గారు, ఎందుకు 100 కిలోమీటర్ల దూరంలో పాయకరావుపేట నియోజకవర్గం మన రాష్ట్ర హోంమంత్రి. దౌర్భాగ్యం ఏంటంటే విజయవాడ నుంచి మేము ఇక్కడికి రాగలిగాం. 23వ తారీఖున ఆడబిడ్డ ఈ ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వస్తే 24వ తారీఖున చాలా బ్రహ్మాండంగా పుట్టినరోజుల వేడుకలు జరుపుకుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆడబిడ్డని చూడటానికి ఆమెకు తీరికలేదు. మీరు అధికారంలోకి రాకముందు ఎక్కడ పడితే అక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ మాతో పాటు కలిసి వచ్చారుగా రోడ్డు మీదకి. ఇప్పుడు ఏమైపోయింది? అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా హోంమంత్రి కాబట్టి మీ నోరు కూడా నొక్కేశారా? పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్లు ఇచ్చాడు కదా మీకు. అందుకని భయపడి ఈ రోజున ఏ ఆడబిడ్డకి కష్టం వచ్చినా కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో, చేతగాని పరిస్థితుల్లో మీరున్నారా? మేము అండగా ఉంటాం. మీ తరపున కూడా మీకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాం, భరోసాని ఇస్తూ ఉన్నాం. ఒక మహిళా హోంమంత్రి ఉండి కూడా రాష్ట్రంలో ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయంటే ఇంకా మిగిలిన వాళ్ళ సామాన్య పరిస్థితులు ఏంటి? చదువుకున్నటువంటి ఆడబిడ్డలు, కుటుంబ భారాన్ని మోయవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఆమె ఈ రోజున ఒక మోసగాడి వల్ల మోసపోయి అతి కిరాతకంగా ఆమె బాధలు పడి ఒక నోటు రాసిందంటే దయచేసి అర్థం చేసుకోగలరని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పటికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము మిమ్మల్ని హెచ్చరించాలి అంటే ఎంతో సమయం పట్టదు. కానీ ఆడబిడ్డని ఇప్పుడు ఐసీయూలో చూసిన తర్వాత ఆమె పరిస్థితి చెప్పలేము అని డాక్టర్లు మాకు చెప్పిన తర్వాత మాకే కన్నీళ్ళు వస్తున్నాయే. మీకు ఇప్పటి వరకు కూడా మీ మనసులు కరగట్లేదా? ప్రతి చిన్న విషయానికి ట్వీట్ చేస్తారు కదా. ఏమైపోయింది ఇప్పటి వరకు కూడా? ఎందుకు ఆమెకు న్యాయం చేయాలని కానీ, ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని కానీ, ఆ కిరాతకుడిని బెయిల్ కూడా రాకుండా కఠినమైనటువంటి చట్టాలు పెట్టి అతన్ని జైల్లో పెట్టాలని కానీ, అదేవిధంగా కుటుంబానికి ఈ రోజున ఆర్థికంగా నిరుపేదలు వాళ్ళకి అండగా ఉండాలని కూడా ఇప్పుడు కూడా మీకు బాధ్యత తెలిసి రావట్లేదా? లైంగికంగా ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రాంతంలో వేధింపులకు గురి కాబడింది. అందుకని లైంగిక వేధింపులు, రమాదేవి గారు చెప్పినట్టు రేప్ కేసుతో పాటు లైంగికంగా ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రాంతంలో లైంగిక వేధింపుల కేసును కూడా నమోదు చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదేమైనా సరే మేము దేవుడు దయ కోసం మేము ఆలోచించే పరిస్థితుల్లో లేము. దేవుడు దయ కోసం మేము వెయిట్ చేయట్లేదు. డాక్టర్లే దేవుళ్ళుగా మేము పరిగణిస్తూ ఉన్నాం. కాబట్టి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరమైనా సరే, అవసరమైతే ఆ అమ్మాయిని మీరు కాపాడదలుచుకుంటే ఇతర దేశాల్లో అయినా సరే ఆమెకు ట్రీట్మెంట్ చేయగలిగే పరిస్థితిలో ఉంటే, నిర్భయ జరిగినప్పుడు మీ అందరికీ గుర్తులేదా? ఢిల్లీలో ఎటువంటి చర్యలు చేపట్టారో, ఎక్కడైనా మెరుగైన వైద్యం అందుతుందో అని చెప్పి ప్రభుత్వం స్వయంగా బాధ్యత తీసుకుంది. ఈ రోజున ఇక్కడ ఈ హాస్పిటల్లో, కిమ్స్ హాస్పిటల్లో ఎటువంటి అనుభవం లేనటువంటి వ్యక్తిని పిఆర్గా పెట్టుకున్నారంట.
అతని పైన ఇంతకు ముందు కూడా ఆడపిల్లల్ని వేధించినటువంటి కేసులు నమోదయ్యాయి. అతను ఆడపిల్లలతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు అని చెప్పి తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి చెప్పలేకపోవచ్చు. ఆడపిల్లలు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. అటువంటి పరిస్థితుల్లోనేమో భయపడి ఆమె బయటకు వచ్చి మాట్లాడలేకపోయింది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో బాధిత ఆడపిల్లకి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న ఆమెకి పూర్తి స్థాయిలో మరుగైన వైద్యం, ఆమె ఆరోగ్యంగా బయటకు వచ్చే వరకు బాధ్యత తీసుకోవాల్సింది కిమ్స్ హాస్పిటల్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం. మరీ ముఖ్యంగా అతనికి బెయిల్ రాకుండా కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా అతనికి శిక్ష పడే విధంగా కూడా మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తూ ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు కూడా స్పందించి ఈ కుటుంబానికి ఆర్థిక పరమైనటువంటి ఆదుకోవాలి అని చెప్పి, న్యాయం చేయాలి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.